ఒకసారి ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి నేను బైక్ మీద లైన్ ఉంది, నేను ఇలా జాయిన్ అయ్యా ఒక లైన్ లో. అదే టైం కి ఇంకొకటి క్రాస్ గా జాయిన్ అయ్యాడు. ఇద్దరు ఫ్రంట్ టైర్స్ ఒకలా ఉన్నాయి. ఇట్లా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను లైన్ లో ఉన్నా, అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ అబ్బాయి లైన్ లో ఉన్నాడు. కానీ ఎవరికి వాళ్ళు నేను ముందు అంటే నేను ముందు అన్నట్టు ఉంటుంది కదా. ఇలా ఉన్నా మధ్యలో దూరాడు. నేను వచ్చా ఫస్ట్, నేను పెట్టా, నేను అని అన్నా. అంటే అతను నేను వచ్చాను కదా కానీ సర్లే నువ్వే ముందు పోన్నా, ఏం పర్లేదులే, ఏముంది 5 నిమిషాలు లేటు పోతా ఇంటికి అంతే కదా అన్నాడు. అదే జరిగింది. ఇందులో ఏముంది కదా, నేను నాది కరెక్ట్ వచ్చా, నువ్వు తర్వాత వచ్చావు, వెనకలరా అని నేను ఒక రూల్స్ మాట్లాడుతున్నా. అర్థమైందా? ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఆ అబ్బాయి కూడా వచ్చాడు. బట్ వాట్ హీ హాస్ చూజన్ పీస్. ఆయన ఏవాళ్ళు వచ్చాడు, అవును ఇప్పుడు ఏంటి నేను పోటీ పడి ఎగిరి ఈగోయిస్టిక్ గా మాట్లాడడం వల్ల నాకు ఏమొస్తుంది, మహా అయితే ఏమవుతుంది, లేట్కి వెళ్తా అంతే కదా అన్నాడు. దాంతో ఆ అబ్బాయి ఎంత ప్రశాంతత కొని తెచ్చుకున్నాడు, లేకపోతే ఎంత గొడవ అయ్యేది. నేనంటే పక్కన వాళ్ళు న్యాయం చెప్పేదాకా వచ్చేది. మనం వాడు వదలడు, ఇద్దరు ఈగోయిస్టిక్ వెళ్తే. కానీ అతను ఏం చేశాడు, నన్ను సెకండ్స్ లో డిస్ట్రాయ్ చేశాడు. నేను అంటున్నా, నేను ఎట్లా వస్తాను రూల్ మాట్లాడుతున్నా నేను. అతను ఏం చేశాడు, ఓకే అన్నాడు. నాకన్నా చిన్నాడు. ఇది జరిగి 12 years అయింది. నన్ను సెకండ్స్ లో డిస్ట్రాయ్ చేశాడు. నేను ఇయర్స్ అయినా అతను మర్చిపోలేదు. ఐ లెర్న్ లెసన్ ఫ్రమ్ హిమ్, రైట్? ఎందుకు కొట్లాడి విజయం సాధిస్తే ఏమొస్తుంది, ఏం రాదు. ఆ అబ్బాయి నిజంగా ఏం ఆలోచించాడు, 5 నిమిషాలు లేట్ అయితే నాకు పోయేదేమీ లేదు, నువ్వే ఉండన్నా అన్నాడు. హాయిగా నాలాంటి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టడంతో పాటు ఆ అబ్బాయి కూడా ప్రశాంతంగా ఉన్నాడు. మనం రోడ్ రేస్ అని చెప్పి ఒకటి చేసాం వీడియో. రోడ్ లో ఎలా ఉంటుంది, మన కోపతాపాలు ఎలా ఉంటాయి, పక్క నుంచి ముందు నుంచి అట్లా దాని గురించి కూడా చేసాం. సేమ్ ఇది కూడా అంతే. చూస్ పీస్ ఆఫ్ మైండ్ రాదర్ దెన్ ఏ క్వారల్. అంతే. దానికి నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పుకో, పోరా అనుకొని పోతా ఉండాలి అంతే. అతనికి నేనెవరు, నాకు అతనెవరు? మీ సంబంధం లేని వాళ్ళు ఎందుకు కొట్టుకొని అదొక బ్యాడ్ హేట్రెడ్ రిలేషన్షిప్ ఎందుకు డెవలప్ అవ్వాలి? 5 నిమిషాల్లో కొట్లాడి విజయం సాధించేవాడు కాదు అనేవాడు హీరో. చూస్ పీస్ ఆఫ్ మైండ్.